నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. ఈరోజు మనతో పాటు క్లినికల్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ లక్ష్మీ తేజస్వి మందల ఉన్నారు. ఫ్రమ్ విబ్‌జిఆర్ న్యూట్రి. సో, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో, డాక్టర్, ఈరోజు నేను ఒక మేజర్ ప్రాబ్లమ్ గురించి అడగాలనుకుంటున్నాను హ్మ్. మిమ్మల్ని. ఏంటంటే గట్ హెల్త్ గురించి. హ్మ్. చాలామంది పిల్లల దగ్గర నుంచి కావచ్చు, లైక్ హ్మ్. 14, 15 ఇయర్స్ కిడ్స్ దగ్గర నుంచి హ్మ్. చూసుకుంటూనే అండ్ అడల్ట్స్ కావచ్చు, హ్మ్. టీనేజర్స్ కావచ్చు, హ్మ్. మిడిల్ ఏజ్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే హ్మ్. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి, హ్మ్. కాన్‌స్టిపేషన్‌తోని అండ్ అలాగే అసిడిటీ ప్రాబ్లమ్స్ హ్మ్. ఇవన్నీ కూడా చాలా కంటిన్యూగా ఫేస్ చేస్తున్నారు. హ్మ్. ఇంక్లూడింగ్ చిన్న పిల్లల దగ్గర నుంచి. హ్మ్. అసలు రీజన్ ఏంటంటారు? ఎందుకు అంత చిన్న ఏజ్‌లో కూడా వాళ్ళు ఈ ఈ ప్రాబ్లమ్స్ బారిన ఎందుకు పడుతున్నారు? మనం చూసుకుంటే యాక్చువల్లీ ఫస్ట్ చిన్న పిల్లల దగ్గర చూసుకుంటే యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్ అనేది అందరూ ఏజ్ గ్రూప్స్‌లో ఉంది. ఫస్ట్ థింగ్ ఈజ్ అడిక్షన్ టు ఫోన్ కానీ లేకపోతే ఆ సోషల్ మీడియా, గ్యాడ్జెట్స్. అడిక్షన్ ఆఫ్ గ్యాడ్జెట్స్ చాలా ఎక్కువైపోయింది. సో, కొంతమంది అయితే ఆ అడిక్షన్ వల్ల కూడా మైండ్ చాలా ఎఫెక్ట్ అయిపోయి, ఆ మైండ్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఈ గట్ అనేది ఎఫెక్ట్ అవుతుందనమాట. అంటే డైజెషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి బ్రెయిన్ అండ్ మన ఇంటెస్టైన్స్ అంటే మన పేగులు కనెక్టెడ్ ఉంటాయి అవును. కంప్లీట్‌లీ. సో, గట్ బ్రెయిన్ కనెక్షన్ అంటాం మేము. సో, మా మెడికల్ టర్మ్స్‌లో అదంతా దిస్ ఇస్ ద టర్మ్ వి యూజ్. సో, ఇది ఒక్కటి సరిగ్గా లేకపోతే ఇంకొక దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. సో, మైండ్ ఫోకస్ ఓన్లీ ఆ గ్యాడ్జెట్స్ అండ్ దట్ ఆ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ అటెన్షన్ అయిపోయేసరికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ కాన్‌స్టిపేషన్ కానీ, అంటే మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, మోషన్ అవుతున్నప్పుడు చాలా పెయిన్, లేకపోతే రక్తం రావడం, ఇట్లాంటి ఇష్యూస్, లేకపోతే రోజు మోషన్ అవ్వకుండా వీక్లీ ఓన్లీ 2 టైమ్స్, 3 టైమ్స్ అట్లా. ఈవెన్ 10థ్ క్లాస్, 7థ్ క్లాస్ పిల్లలకి కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఒస్తున్నాయి. పెద్దవాళ్ళకి కూడా 25 ఇయర్స్, 30 ఇయర్స్ వాళ్ళకి కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా చూస్తున్నాం. సో, అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా ఈ ఇష్యూస్ ఉన్నాయి. సో, దిస్ ఈస్ ఫస్ట్ మెయిన్ రీజన్. సెకండ్ వచ్చేసి వాటర్ ఇంటేక్ అస్సలు లేకపోవడం. ఓకే. సో, వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల కూడా చాలా ఇట్లాంటి ఇష్యూస్ అనేది ఒస్తాయి. ఇండైజెషన్ ఇష్యూస్ ఒస్తాయి. ప్లస్ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ అనేది ఒస్తుంది. సో, వాటర్ ఇంటేక్ కంపల్సరీగా ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవడం. అంటే పీచు పదార్థాలు. సో, పీచు పదార్థాలంటే మన హోల్ ఫ్రూట్స్, వెజిటబుల్ సాలడ్స్‌లో ఆ స్కిన్ మీద ఉండేది ఫైబర్ అనమాట. స్కిన్‌కి ఉండేది ఫైబర్. సో, ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్, ఈ పీచు పదార్థాలు తీసుకోకపోవడం వల్ల ఇండైజెషన్ ఇష్యూస్, అసిడిటీ అండ్ లాట్ ఆఫ్ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి లాట్ ఆఫ్ ఔట్‌సైడ్ ఫుడ్ అంటే లైక్ కూల్ డ్రింక్స్ కానీ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ లైక్ రోడ్ సైడ్ ఫుడ్స్ కూడా చాలా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అది వాడిన ఆయిలే మళ్ళీ అది యూజ్ చేస్తారు కాబట్టి సో దీనివల్ల కూడా ఇండైజెషన్ ఇష్యూస్, అసిడిటీ అండ్ బ్లోటింగ్ చాలా ఎక్కువైపోతుంది ఇట్లాంటి ఫుడ్స్ తినడం వల్ల. అండ్ హై షుగర్ బేస్డ్ డ్రింక్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య. డిఫరెంట్ రకాల కలర్స్ యాడ్ చేసి అండ్ డిఫరెంట్ పేరులతో యాడ్ చేసి దాన్ని అవును. చాలా అట్రాక్టివ్‌గా చేసి బొమ్మలు పెట్టేసి అట్రాక్ట్ చేద్దామని చాలా అమ్ముతున్నారనమాట. సో, అలాంటి డ్రింక్స్ తాగడం వల్ల సో, షుగర్ ఫస్ట్ ఎక్కువుంటది. సో, షుగర్ వల్ల కూడా అసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలా మందికి ఈ విషయం తెలీదు కానీ బట్ షుగర్ వల్ల కూడా చాలా ఎక్కువగా అసిడిటీ ఉంటది. ఎందుకంటే ఆ కార్బోహైడ్రేట్ అనేది బాగా ఫర్మెంట్ అయిపోయి మన పేగుల్లో ఈ అసిడిటీ ఇష్యూస్ అనేవి చాలా క్రియేట్ అవుతుందనమాట. హుహు. మనకి ఎంప్టీ కార్బ్స్ అంటాం అది. ఎంప్టీ క్యాలరీస్, ఎంప్టీ కార్బ్స్ అనమాట షుగర్ యాక్చువల్లీ. సో, అందుకు షుగర్ అనేది ఎవరికైనా అది చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. దాంతో వచ్చే బెనిఫిట్స్ అసలు ఎవ్వరికీ ఏమీ ఉండదు. దానివల్ల ఇన్‌ఫ్లమేషన్సే వస్తాయి కానీ బెనిఫిట్స్ ఏమీ ఉండవనమాట. సో, డెఫినైట్‌లీ ఈ షుగర్ బేస్డ్ డ్రింక్స్ డెఫినెట్‌గా ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఫుడ్స్. ఫ్రైడ్ ఫుడ్స్ అది ఇంట్లో చేసినా, బయట చేసినా బయట ఆఫ్ కోర్స్ ఇంకా చాలా అన్‌హెల్తీ అండ్ అసిడిటీ ఇష్యూస్ ఇవన్నీ చాలా ఎక్కువగా వస్తది. సో, ఇంట్లో చేసినప్పుడు ఫ్రెష్ ఆయిల్‌తో చేసి అండ్ ఫ్రీక్వెంట్‌గా కాకుండా జస్ట్ వన్స్ ఎ వీక్ అట్లా ఆర్ వన్స్ ఇన్ 10 డేస్ ఫ్రైడ్ ఫుడ్స్ తింటే పర్వాలేదు. అండ్ ఎక్సర్‌సైజ్ కంపల్సరీగా చేయాలి. అది. సో, ఇట్లాంటి జాగ్రత్తలు చేసుకుంటూ చేస్తే చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా ఇలాంటి గట్ ఇష్యూస్ మాత్రం డెఫినిట్‌గా రాకుండా ఉంటాయి.